ఆ అమ్మాయికి తండ్రి మాట అంటే గౌరవం, తండ్రి అంటే ప్రేమ. అందుకే తండ్రి చెప్పిన మాటకి విలువనిచ్చి ఇష్టపడిన వాణ్ణి మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుంటుంది. మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. అనవసరంగా వాళ్ల ప్రేమ మీద నమ్మకం పెట్టుకున్నట్టున్నాను. నన్ను నిలువున ముంచేసింది. ఒకరిని వదులుకుంటే ఒకరు నష్టపోవాల్సి వస్తుందని అర్థమైంది. అందుకే ఇద్దరి ప్రేమను వదులుకోవాలని డిసైడ్ అయ్యాను. చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అదినా గాయత్రి, వెంకట్రావు బాబాయ్ కూతురు చేసిన తప్పే నేను చేయకూడదంటే, నాన్న పరువు కాపాడాలంటే ఈ ఒక్క మార్గమే కనిపించిందో దినా. పిచ్చి పిల్ల, నువ్వు తీసుకుంటుంది నీ ఒక్కదాని ప్రాణాలే కాదు, మా అందరి ప్రాణాలు. స్నేహితుడు చచ్చిపోతేనే తట్టుకోలేని మావయ్య గారు కన్న కూతురు చచ్చిపోతే ఎలా తట్టుకుంటారు? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం, ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరితో కాపురం చేయటం ఎంత నరకంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కాని నీ సమస్యకి పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదు గాయత్రి. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిజమైన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. సునంద, గాయత్రిని తీసుకురామ్మా. అవును గాయత్రి, నీ ప్రేమ మీదున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ సమస్యకి పరిష్కారం తర్వాత ఆలోచిస్తాను. ముందొచ్చిన వాళ్ళని ఎలా పంపించాలో చెప్తాను. రా. మనసులో బాధ మొహంలో కనిపించకుండా అందరూ ముందుకి రా. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. రా గాయత్రి, రా. యాండి, అమ్మాయి కుందన బొమ్మలా ఉంది. రామ్మా, అందరికీ కాఫీ ఇవ్వు. తీసుకోండి. తర్వాత తీరిగ్గా చూద్దువు గాని ముందు కాఫీ తీసుకురా నాన్న. మా గాయత్రి కాఫీ పెట్టిందంటే అమృతంలా ఉంటుంది బాబు. ఏమైందిరా? కాఫీయా కషాయమా? అమృతం అట అమృతం. అడుక్కు తినే వాళ్ళు కూడా దీన్ని తాగరు. ఎందుకలా మాట్లాడుతున్నావురా? ఆట పట్టించడానికి ఒక హద్దు ఉంటుంది. కాఫీలో ఎవరైనా ఉప్పు కల్పిస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? కాఫీలో ఉప్పు కలపడం ఏంటి? మా అందరికీ బానే ఉందిగా. ఆట పట్టిస్తుంది మేము కాదు, మీరు. నా నాలుకేమైనా చచ్చుపడిపోయింది అనుకుంటున్నారా? బుద్ధుండే వాళ్ళు చేసే పనేనా ఇది? తొందరపడకండి బాబు, మీరేదో పొరపాటు పడుతున్నారు. మీరే తాగి చూడండి. పొరపాటు ఎవరితో మీకే తెలుస్తుంది. ఏయ్, మతిపోయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం గెలిచేసిన దాన్ని మా మావయ్య గారు తాగాల? పిచ్చి పిచ్చిగా ఉందా? సునంద, ఒక నిమిషం ఆగు. ఏంటమ్మా దబాయిస్తున్నావు? ఇంకొక మాట కూడా మాట్లాడకుండా బయటకు నడవండి. సునంద, ఏంటా మాటలు? లేకపోతే ఏంటండి, మావయ్య గారి కాలి గోటి కూడా విలువ చేయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? చూడమ్మా,
కాస్త ముందు వెనక చూసుకుని మాట్లాడు. ఆయనంత గొప్పవాళ్ళం కాకపోయినా ఎవరి విలువలు వాళ్ళకుంటాయి. సునంద, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు తొందరపడతావు? తొందరపడ్డది నేను కదండి, వీళ్ళు. ముందు మీరు బయటికి నడవండి. ఆగు. అది కదండి, దేవుళ్ళ అంటే మావయ్య గారిని ఎంగిలి కాఫీ తాగమంటారా? వీళ్ళంతా వీళ్ళ బతుకెంత. సంబంధం కలుపుకోవడానికి వస్తే మర్యాద లేకుండా మాట్లాడతారా? పద్ధతి గల కుటుంబం అని వస్తే మమ్మల్ని అవమానిస్తారా? మెడ పట్టుకుని బయటికి గెంటేయట్లేదు, సంతోషించండి. రఘురామ్ గారు, ఇంటికి పిలిచి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఇదేనా మీ పెద్దరికం? ఏదో పొరపాటు జరిగింది. మీరు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. ఇంత జరిగిన తర్వాత కూడా మీతో తీరిగ్గా కబుర్లు చెప్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? అక్కర్లేదు, మీతో కబుర్లు వద్దు, మీ సంబంధం వద్దు. అమ్మా సునంద, మర్యాదగా మీ అంతటి మీరే బయటకెళ్ళండి. ఏమైందే నీకు? ఇంత చిన్న గొడవని ఎందుకు పెద్ద చేస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఈ రోజు కాఫీలో ఉప్పు వేసామని అవమానించిన వీళ్ళు రేపు గాయత్రి కాపురంలో నిప్పులు పోయారని నమ్మకం ఏంటి? సునంద, ఎందుకమ్మా అంత దూరం ఆలోచిస్తున్నావు? ఇది గాయత్రి జీవితం మావయ్య. ఎందుకో ఈ సంబంధం కరెక్ట్ కాదని నా మనస్సాక్షి చెప్తోంది. ఎంత జరిగే కూడా ఇక్కడే ఉంటే మనకి పౌరుషం లేదనుకుంటారు. పదండి. పదరా, గొప్ప సంబంధమే చూపించావు విష్ణు. పెద్ద తలతిక్క సంబంధం. పదరా. అది కదరా పదా. మహేష్. ఏమండి, అవమానించిన ఏమండి, తర్వాత చెప్పేది కూడా వినండి. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఉంటావా? పదా. ఎప్పుడూ లేని ఇలా ప్రవర్తించేవండి సునంద. ఏమండి, ఇది మావయ్య గారి మర్యాదకి సంబంధించిన విషయం. ఎవరేమనుకున్నా నేను ఊరుకోను. నేనేదైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి మావయ్య గారు. చేసింది పొరపాటే అయినా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నువ్వు ఇలా ప్రవర్తించావంటే అదంతా నా మీదున్న అభిమానంతోనేనని నాకర్థమైందమ్మా. ఈ ఇంటి దీపానివి నువ్వు. ఈ ఇంటిని ఎప్పటికీ చీకటి చెయ్యవు. ఆ దేవుడు ఎలా జరగాలని రాసిపెడితే అలానే జరుగుతుంది. సునంద, అసలే దయచేసి నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయండి. ఏమైంది దీనికి? మాటలతో పోయేదానికి ఎందుకింత గొడవ చేసింది? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. ఏ దిష్టి తగిలిందో ఏమో, మొట్టమొదటి సంబంధమే ఇలా బెడిసి కొట్టింది. రే సత్తిపండు, పంతులు గారి దగ్గరికి వెళ్ళి పూజ చేసిన కొబ్బరికాయని తీసుకొచ్చి గుమ్మానికి కట్టు. అలాగేనమ్మా. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఎందుకు ఇలా జరిగింది? వదినా, ఏంట్రా ఏదో కొంపలు మునిగిపోయినట్టు అందరూ మౌనం పాటించి మరీ భోజనం చేస్తున్నారు? ఏం జరిగినా మన మంచికే అనుకోండి. మంచి సంబంధం పోతే బాధపడేటండి. రేయ్, ఈ సంబంధం కాకపోతే దీని బాబు లాంటి సంబంధం వస్తుందిరా. అయినా ఈ సంబంధం కలవడానికైనా ఇదెక్కడ పండించింది? జింక మీద పులిపడ్డట్టు ఎగిరెగిరి పడింది. అమ్మగారు కొద్దిగా కూరయ్యండి. అమ్మగారు, నేను అడిగింది కూర అండి, అన్నం కాదు. నీ సమస్యకి పరిష్కారం తర్వాత ఆలోచిస్తాను. ముందొచ్చిన వాళ్ళని ఎలా పంపించాలో చెప్తాను. రా. కాఫీలో ఎవరైనా ఉప్పు కల్పిస్తారా? మెడ పట్టుకుని బయటికి గెంటేయట్లేదు, సంతోషించండి. ఈ ఇంటి దీపానివి నువ్వు. ఈ ఇంటిని ఎప్పటికీ చీకటి చెయ్యవు. అన్నం పెట్టమంటారా? పెట్టు. ఏ సునంద, ఏం పెడుతున్నావు? సారీ అండి. ఏమైంది వదినా? వాడు కూర అడిగితే అన్నం వడ్డించావు, అన్నయ్యకి అన్నం వేస్తానని పెరిగేస్తున్నావు.
ఏమ్మా ఒంట్లో బాగలేదా? అలాంటిదేం లేదు మావయ్య గారు. అమ్మా వదిలేందుకు ఈరోజు చాలా డిస్టర్బ్డ్గా ఉంది, నువ్వు లేచి వడ్డించు. అయ్యో, భోజనం మధ్యలో మీరు లేవకండి, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. నువ్వు కూడా అన్నం పెట్టుకోమ్మా. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. సునందా, ఏంటి అందరూ ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావా? ఏంటండి? అదే ఉదయం సంబంధం అలా అయిపోయినందుకు కొంచెం ఫీల్ అయ్యావు కదా. ఫీల్ ఎందుకు అవుతుంది అన్నయ్య? వదిన కోరుకున్నట్టే జరిగింది కాబట్టి సంతోషంగా ఉండుంటుంది. ఏం మాట్లాడుతున్నావు అవి? అదే వదిన, వచ్చిన సంబంధాన్ని చేతులారా జడగొట్టేసావు కదా, అందుకే సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నాను. నేను సంబంధం చెడగొట్టడం ఏంటి? ఉదయం నీ ప్రవర్తనలో చాలా మార్పు గమనించాం సునంద. అందుకే ఆ కాఫీలో ఉప్పు కలిపింది నువ్వే అని మాకు అనిపించింది. నేనా? అవును వదిన, ఆ కాఫీలో ఉప్పు ఉన్నది నిజం, అది నువ్వే కలిపావు అన్నది నిజం. ఏం మాట్లాడుతున్నావు అభి? నీకు అబద్ధం ఆడడం చేత కాదు వదిన. ఎందుకు అలా చేసావో నిజం చెప్పు. ఈ విషయం నాన్నగారు పెద్దగా పట్టించుకోపోయి ఉండొచ్చు, కానీ మేం గమనించాం. సునంద, గాయత్రికి నా తర్వాత తల్లి లాంటి దానివి, నాకంటే ప్రేమగా చూసుకునేదానివి. గాయత్రికి మంచి సంబంధం రావాలని, గాయత్రికి మంచి భర్త దొరకాలని మొక్కుకున్నది నువ్వే. గాయత్రి జీవితం బాగుండాలని, గాయత్రి సంతోషంగా ఉండాలని ప్రతి విషయంలోనూ తన బాగు కోరుకున్నది నువ్వే. తన గురించి ప్రతి క్షణం అంతలా ఆలోచించే నువ్వు అంత మంచి సంబంధం ఎందుకు చెడగొట్టావు? ఏ కారణం లేందే నువ్వే పని చేయవు. ఎందుకు చేశావు? నీ గుండెల్లో దాచుకున్న విషయం ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది చెప్పమ్మా. అలాంటిదేం లేదత్తయ్యా. ఇంకా దాచాలని ప్రయత్నిస్తే నా మీదొట్టే. ఏంటత్తయ్యా ఇది? నీతో నిజం చెప్పించటానికి నాకింతకంటే వేరే మార్గం లేదమ్మా. చెప్పమ్మా. గాయత్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే అత్తయ్యా. గాయత్రిని దక్కించుకోవడం కోసమే అత్తయ్యా. అందుకే వచ్చిన వాళ్ళని అవమానించి పంపించేశాను. ఇదే నిజం అత్తయ్యా. ఏం మాట్లాడుతున్నావు సునందా? గాయత్రి ప్రాణాలు కాపాడమేంటి? గాయత్రి, ఏమైంది? ఏం జరిగిందమ్మా? గాయత్రి, వదిన వదిన చెప్తుంది నిజమా? చెప్పు. అవునన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? అసలు ఏం జరిగింది? చెప్పాక మీరు నన్ను అసహించుకుంటారన్నయ్య. భయంతో గుండె ఉడికిపోతోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఒక అబ్బాయిని ప్రేమించానమ్మా. నేను కిరణ్ అనే అబ్బాయిని ప్రేమించాను.
మిమ్మల్ని పావం కాటైపోతుంటే ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. ఐ లవ్ యూ. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది గొప్పగానే ఉంటుంది. గాయత్రి, ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. నా కూతురు దేవుడికిచ్చే హారతి లాంటిది, ఎంతో పవిత్రమైనది. అది నా పెంపకం, అది నా నమ్మకం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నా నోటితో మీకు చెప్పానా? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కానీ ఎలాంటి అభిప్రాయం కానీ లేదు. మీ అందరి ప్రేమ కన్నా అతని ప్రేమే నన్ను డామినేట్ చేసేస్తుంది. అందుకే ఇద్దరి ప్రేమను వదులుకోవాలని డిసైడ్ అయ్యాను. ఏంటి గాయత్రి ఇది? నువ్వు ప్రేమించావా? అసలు బుద్ధుందా నీకు? ఏదో తల వంచుకుని వెళ్తున్నావు కదా, మా అందరినీ తల ఎత్తుకునేలా చేస్తావు అనుకుంటే తల దించుకునే పని చేసావు. చిసి! ఏంటమ్మా ఇది గాయత్రి? మా చెల్లెలు అందరిలాంటి అమ్మాయి కాదు, చాలా గొప్పది అని గర్వపడేవాడు. ఎవరైనా నీ వైపు వేలెత్తి చూపిస్తే నరికేస్తా. అలాంటిది రేపు ఈ విషయం బయటపడితే మేము నలుగురిలో తలెత్తుకోగలవా? అసలు నాన్నగారికి ఈ విషయం తెలిస్తే అమ్మో, ఊహించుకోవడానికి భయంగా ఉంది. కలలో కూడా ఊహించని పని చేసావు కదా గాయత్రి. నా బిడ్డ తప్పు చేసిందా? నమ్మలేకపోతున్నానమ్మా. గాయత్రి తప్పేం చేయలేదత్తయ్యా, పొరపాటు చేసింది. ఈ వయసులో, ఈ జనరేషన్లో ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయత్తయ్యా. నీ కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడే ముందు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళని మర్చిపోయావమ్మా? అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మేమంతా నీ కోసం ఉన్నామన్న సంగతి మర్చిపోయావా? నీకేదైనా అయితే మేమంతా బ్రతుకుంటామని అనుకుంటున్నావా? క్షమించమ్మా, ఇలా జరుగుతుందని నేనే ఊహించలేకపోయాను. నేను క్షమిస్తానమ్మా, కానీ ఈ విషయం రేపు మీ నాన్నగారికి తెలిస్తే ఆయన ఎలా క్షమిస్తారు? పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి ఆయన, ప్రేమనే మాట తన ఇంటి గడప కూడా దాటదని చెప్పిన మనిషితో ఇప్పుడు కూతురు ప్రేమ గురించి ఎలా చెప్పను? అవన్నీ జరిగే పనులు కాదమ్మా. బుద్ధిగా నాన్నగారు చూసిన సంబంధం చేసుకుని అతను మర్చిపోవడం మంచిది. గాయత్రి సమస్యకు పరిష్కారం అదే అనుకుంటే అంత సాహసం ఎందుకు చేస్తుందండి? మరో దారి లేనప్పుడు ఇంకేం చేయగలం వదినా? వెంకట్రావు గారి కూతురులాగా పంపించేయగలవా? గాయత్రికి ఆ ఉద్దేశమే ఉండుంటే ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేస్తుంది? పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా తన జీవితం తను చూసుకునేది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు వదినా? ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక్క దారి. ఏంటిది? మావయ్య మనసు నొప్పించకుండా గాయత్రి ఇష్టపడిన అబ్బాయిని ఈ ఇంటికి అల్లుడిగా తీసుకురావాలి అంటే వీళ్ళ ప్రేమ వివాహాన్ని పెద్దలు కుదిర్చిన వివాహం చేయాలి.
మాట్లాడుతున్నావు సునందా? అవునండి, వీళ్ళ లవ్ మ్యారేజ్ని అరేంజ్డ్ మ్యారేజ్గా చెయ్యాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. వద్దమ్మా, ఆయన్ని మభ్యపెట్టిలా చేయడం మంచిది కాదు. అందరం కలిసి ఆయన మోసం చేసినట్టు అవుతుంది. కానీ అమ్మా, ఆలోచించి చూస్తే ఉదయం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. గాయత్రికి మంచి భర్త రావాలనే కదా అందరూ కోరుకుంటున్నాం. ఎవరినో వెతికి తెచ్చే కన్నా గాయత్రి మనసుకు నచ్చిన వాడిని ఇచ్చేస్తే తన జీవితంతో సంతోషంగా ఉంటుంది. అవునమ్మా, గాయత్రిని ప్రేమించిన వాడికి ఇచ్చి చేస్తేనే గాయత్రిని ప్రేమగా చూసుకుంటాడు. అమ్మా, ఎంత ఘనంగా పెళ్లి చేశామన్నది ముఖ్యం కాదమ్మా. మన గాయత్రి సంతోషంగా ఉంటుందా లేదా అన్నదే ముఖ్యం. భర్త మాటకి భయపడాలో లేక కూతురు జీవితం కోసం ధైర్యం చేయాలో అర్థం కావటం లేదు. ఆయన గీసిన గీతను నేనెప్పుడు దాటలేదురా. అమ్మా, నువ్వేం భయపడకమ్మా, అంత మంచే జరుగుతుంది. మనం ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న గాయత్రి జీవితం అత్తయ్య, ధైర్యం చెయ్యక తప్పదు.